హాయ్ అండి, నేను మీ డాక్టర్ తేజశ్రీ, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, హెగ్డే ఫర్టిలిటీ మలక్పేట్ బ్రాంచ్. ఇవాళ మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎండోమెట్రియల్ పాలిప్ అనే టాపిక్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రెగ్నెన్సీ రావాలి అంటే గర్భసంచి అనేది, గర్భాశయం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే గర్భసంచి లైనింగ్ అంటే ఎండోమెట్రియం అంటారు. ఇది మన ఎంబ్రియోని రిసీవ్ చేసుకొని ఇంప్లాంటేషన్కి హెల్ప్ చేసి మనకి ప్రెగ్నెన్సీ అనేది అందిస్తుంది. నార్మల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఈ గర్భసంచి పొర నీట్గా ఉండాలి. దాంట్లో ఏ గ్రోత్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే నీరు చేరడం కానీ అలాంటివి ఉండకూడదు. నార్మల్గా అది ఒక ఎంటీ స్పేస్ అన్నమాట. ఏదైతే బేబీ కూర్చుంటుందో దాంట్లో అక్కడ బేబీయే ఫామ్ అయ్యి ఈ గర్భసంచిలో. సో సమ్ టైమ్స్ ఈ గర్భసంచి పొర నార్మల్గా కాకుండా కొన్ని దగ్గర ఏరియాస్లో కొంచెం థిక్గా అయిపోయి ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది. దీన్నే ఎండోమెట్రియల్ పాలిప్ అని మనము అంటాము. సో ఎండోమెట్రియల్ పాలిప్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకుందాం. సో ఎండోమెట్రియల్ పాలిప్ అనేది మనకి ప్రెగ్నెన్సీ రానివ్వకుండా కొన్నిసార్లు అది ఫెయిల్ అవ్వడానికి కాజ్ చేస్తుంది అన్నమాట. సో ఈ లొకేషన్ ఆఫ్ ఎండోమెట్రియల్ పాలిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ గడ్డ అనేది బేబీ కూర్చునే ప్లేస్ అంటే ఫండస్ ఆఫ్ ద యూట్రస్లో ఉంటే అప్పుడు డెఫినెట్గా అది ఎంబ్రియో ఇంప్లాంటేషన్కి ఎఫెక్ట్ చేసి మనకి ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తుంది. సమ్ టైమ్స్ ఈ గడ్డ అనేది కొంచెం గర్భసంచి కింద భాగంలో కనిపించవచ్చు. అలాంటప్పుడు యూజువల్గా ఇవి ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ చేయవు. బట్ సమ్ టైమ్స్ ఏంటి అంటే బాగా కిందికి అంటే సర్విక్స్లో ఉండడము, లేకపోతే సర్విక్స్ యూట్రస్కి మధ్యలో దారిలో ఈ గడ్డలు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే న్యాచురల్గా కలవడం అప్పుడు స్పర్మ్స్ అనేవి మనకి ఎగ్కి రీచ్ అవ్వకుండా మనకి ప్రెగ్నెన్సీ అనేది రానివ్వకుండా చేస్తుంది అన్నమాట. సో ఈ ఎండోమెట్రియల్ పాలిప్ అనేది జస్ట్ మెడిసిన్స్లో ఏమైనా తగ్గుతుందా, లేదంటే జస్ట్ టైం ఇస్తే ఒక 1-2 months వెయిట్ చేస్తే తగ్గుతుందా అనేసి చాలామంది పేషెంట్స్ మనని అడుగుతుంటారు. లేదండి, ఎండోమెట్రియల్ పాలిప్ అనేది ఖచ్చితంగా మనము చిన్న ప్రొసీజర్ అంటే సర్జరీ చేసి తీయాల్సి వస్తుంది. ఈ సర్జరీ అనేది డయాగ్నోస్టిక్ విట్రోస్కోపిక్ పాలిపెక్టమీ అని అంటారు. అంటే కెమెరా వేసి కింద దారిలో గర్భసంచిలో వెళ్ళి ఆ గడ్డ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్లో ఆ గడ్డని తీసేస్తామన్నమాట. దీన్ని హిస్ట్రోస్కోపిక్ పాలిపెక్టమీ అని అంటారు. ఇది సింపుల్ సర్జరీ అండి. ఓన్లీ జస్ట్ ఒక డే కేర్ ప్రొసీజర్ లాగా చిన్న అనెస్థీషియా ఇస్తారు. ఏమీ కట్ కానీ ఏమీ కుట్లు కానీ ఏమీ పడవు. ఈ విధంగా మనము సర్జరీ చేసుకొని ఈ పాలిప్ అనేది తీసేశాక మనకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.